నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలాగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం బోనకల్ మండలం కలకోట చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువు కూడా నిండుకుండలాగా పైనుంచి వస్తున్న భారీ వర్షాలకు ఈ చెరువు కూడా పొంగి పొర్లుతూ ఇక్కడున్న మత్స్యకారులు ఏదైతే వాళ్ళ జీవనోపాధి కోసం వేసుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మత్స్యకారులు అడ్డుగా వేసుకున్న వలలన్నీ తెగి అవన్నీ నీటి పాలుగా ప్రభుత్వం దృష్టి పెట్టి మత్స్యకారులకి ఏదన్నా సహాయం చేయాలని, ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మత్స్యకారులు కోరుకుంటే అసలు దీని గురించి మనం మత్స్యకారులను అడిగి తెలుసుకున్నాం. అయ్యా, మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట గ్రామం పెద్దసరి మత్స్యశాఖ అధ్యక్షుడు అయ్యా. 203 సభ్యులు. చెరువులో చేపలు పోసుకున్నాం. వల్ల కొట్టకపోయినాయి, బోట్లు కొట్టకపోయినాయి. ఒక 80-90 టన్నులు చేపలు కొట్టకపోయినాయ్యా. మాకు ₹1 కోటి దాకా నష్టపరిహారం జరుగుతుంది. మమ్మల్ని కాపాడుగై అయ్యా. మీరు ప్రభుత్వం వారు మా అందు దయించి మమ్మల్ని, మా సంఘాలని అభివృద్ధి చేయాలని, దీనికి నష్టపరిహారం మీరు కల్పించాలని మీ ప్రభుత్వానికి మేము దండం పెట్టి కోరుతున్నామయ్యా. మాది మత్స్యశాఖ సభ్యులు నేను. మా చెరువులో ఉన్నటువంటి వరద వల్ల చాలా నష్టం ఉంది. వలలని, పడవలు, తర్వాత తెప్పలని కొట్టకపోవడం వల్ల చేపలు కూడా దాదాపు ఒక 80 టన్నుల దాకా చెరువులో పడి కిందకి వెళ్ళిపోయినాయి. దయచేసి ప్రభుత్వం వారు మా సంఘాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కలకోట గ్రామం మాది, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా. ఇక్కడ చేపలు పోసుకున్నామండి. మాకు మొత్తం చేపలన్నీ వెళ్ళిపోయినాయి. టన్నులు వెళ్ళిపోయినాయి, బోట్లు పోయినాయి, కొల్ల పోయినాయి. మొత్తం చాలా నష్టం. ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని ఆదరిస్తే కాపాడితే బాగుంటది. మేమంతా జీవనార్థం పోయి అన్ని అటు వెళ్ళిపోయినాయి. వాళ్ళ కానుంచి అన్ని వెళ్ళిపోయినాయండి. ₹1 నష్టం. మాకు ప్రభుత్వం అని మమ్మల్ని 603 సభ్యులని చెరువులో ఇప్పుడు ఇది రెండోసారి కూడా బాగా నష్టపోయామండి. మరి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సాయం చేస్తారని ఇప్పుడు కూడా పడవలు కొట్టకపోయినాయి, తర్వాత జాలీలు కొట్టకపోయినాయి, చేపలన్నీ పోయినాయి. కనీసం ₹1 కోటి సరుకు వరకు పోయిందండి. మా ప్రభుత్వం మా అందరూ దయించి మా సొసైటీని ఇది చేస్తారని మేము వేడుకుంటున్నాం. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట గ్రామ పంచాయతీలో పెద్ద చెరువు ఉంది. ఈ పెద్ద చెరువులోనే 203 మంది సభ్యులతో N49 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తో హరివిన మత్స్య పారిశ్రామిక సంఘం అనే పేరు మీద 1982 డిసెంబర్ 19న ఈ యొక్క మత్స్యశాఖ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయడం. 1982 నుంచి ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా ఈ యొక్క మత్స్యశాఖ సొసైటీ ఈ సభ్యులు అందరూ కలిసి సంయుక్తంగా ఈ చెరువులోని చేపలు వాళ్ళ జీవనాధారంగా బ్రతుకుతా ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఈ వరదలు రావడం వల్ల వీరు దీనికి సంబంధించిన మత్స్యశాఖకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ ద్వారా మత్స్యశాఖకు సంబంధించిన అన్ని యొక్క వలలు కానీ, బోట్లు కానీ అన్ని కూడా ఈ వరద కొట్టుకుని పోయినాయి. దానివల్ల ఈ మత్స్యశాఖ సభ్యులు తీవ్ర ఆందోళన ఉన్నారు. స్థానికంగా మేము కూడా చూస్తున్నాం. వాళ్ళు నిరంతరం కూడా ఈ చేపల వృత్తి మీద బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము అనుకోని యొక్క విపత్తు వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వము కనికరించి మరి అధికారులు పర్యవేక్షణ చేసి విచారణ చేసి ఈ మత్స్యశాఖ సంఘ సభ్యులకు జరిగినటువంటి యొక్క నష్టాన్ని పూర్తి చేయాలని స్థానికులందరం కూడా కోరుకుంటున్నాము.